విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నామన్నారు గుంటూరు జిల్లా విజ్ఞాన విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య. యూనివర్సిటీ ప్రాంగణ ఎంపికలో భాగంగా ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరించారు రత్తయ్య. రాష్ట్రంలో ఒక విజ్ఞాన యూనివర్సిటీలోనే మాత్రమే తల్లిదండ్రుల సన్మాన కార్యక్రమం చేపట్టిందని తెలియజేశారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని మెరుగుపరిచి సక్సెస్ అయ్యామన్నారు. విద్యార్థులలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుండి రావడంతో వారికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సహకారంతో ఆంగ్ల భాష నైపుణ్య అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించామని తెలియజేశారు లావు రత్తయ్య. కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. One of that which is very essential, and which this university has adopted this and introduced this practice of honoring the parents who have sacrificed, who have dedicated themselves. And the students as children at this stage, with your not so mature mind, may not understand the kind of sacrifice which your parents have done. The chairman was just telling us that the value of the sacrifice which your parents have done, it is immeasurable. It cannot be measured. It cannot be valued at all. Even every rupee of their contribution, their sacrifice, is not equal to even crores of rupees. And if bear one thing in mind, that if they would not have sacrificed this for your sake, and they would have simply enjoyed this money, you would not have been here to receive the degrees, the valuable degrees, and you would not have been able to even get the jobs. మీరు 4 సంవత్సరాల కిందట ఇదే హాల్లో కూర్చున్నారు. మీరు మర్చిపోయి ఉంటారు, నాకు గుర్తుంది. చాలా మందికి అనుమానం ఏంటంటే, మా వాడికి ఎంసెట్ ర్యాంక్ సరిగ్గా రాలేదు, వీడి జీవితం ఏమవుతుంది, మా వాడికి ఇంటర్మీడియట్లో సరిగ్గా అంత అనుకున్నంత రాలేదు, ఏమవుతుంది జీవితం, సో మా వాడికి ఈ ప్రాబ్లం ఉంది, ఎట్లా అవుతుంది, సో ఎందుకంటే ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే వాడి జీవితానికే పనికిరాడని చాలా ఇంటర్మీడియట్ కాలేజీల వాళ్ళు చెప్పడం అలవాటుతో ఆ బాధతో మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు నేను చెప్పాను ఏమని, మీరు ఈ రోజు నుంచి ఆ బాధ మర్చిపోండి, బాధపడబాకండి, మా చేతుల్లో పెట్టారు, మేము ఈ 4 సంవత్సరాల్లో వీళ్ళని తీర్చిదిద్ది ప్రయోజకులుగా చేస్తామని మాట ఇచ్చాం. డయాస్ మీద ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సగర్వంగా సమూలంగా మీ అందరికీ, తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నా. ఒకరోజు 6 నెలల్లో జరిగింది కాదు, 2 సంవత్సరాల ప్రణాళికాబద్ధంగా చేసిన వ్యవహారం ఇది. ఇంకా మా ఫ్యాకల్టీ మెంబర్స్ పదే నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గర 15,000 మంది పిల్లలు ఉన్నారు అంటే దాని అర్థం 15,000 కుటుంబాలకు మనం జవాబు చెప్పాలి అనేది పదే చెప్తా ఉంటా. మీరు అప్లై చేశారు, అడ్మిషన్ రావడం జరిగింది, అది ఒకవైపు క్వాలిటీ మెయింటైన్ చేయండి అని చెప్పి, పర్లేదు ఒక 300-400 అడ్మిషన్స్ పోయినా పర్లేదు అని ప్రతి సంవత్సరం కూడా అదే చేస్తాను. అది మొదటి కారణం. మీరు చూస్ చేసుకున్నారు, మేము కూడా మిమ్మల్ని చూస్ చేసుకున్నాం, అందుకే సక్సెస్ ఈరోజు చూస్తూ ఉన్నాం. రెండోది, దాదాపు 1757 మంది స్టూడెంట్స్ చేరితే ఈ బ్యాచ్లో దాదాపు 1459 మందికి, అంటే 83% ఆఫ్ ద స్టూడెంట్స్ చదివిన వారు ఇక్కడ మీ బ్యాచ్లో 83% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏదో స్కాలర్షిప్ మీద చదివారు. ఎందుకు అది చేస్తూ ఉన్నారంటే, తీసుకుంటమే కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో. దాని తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఎలెక్టివ్స్ కూడా మీకు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఇచ్చి, ఓన్లీ ఈసీఈ చదువుతుంటే ఈసీఈ అని కాకుండా మిగతా వేరే బ్రాంచ్లో వేరే స్ట్రీమ్లో కూడా మీరు చదివే అవకాశం ఇవ్వటం కూడా. అలాగే థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది, పేపర్ ప్రజెంటేషన్ చేయండి ఇక్కడ జరిగే కాన్ఫరెన్స్లో కానీ బయట జరిగే కాన్ఫరెన్స్లో కానీ. ఫోర్త్ ఇయర్లో అగైన్ ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్, వీటిపైన దృష్టి పెట్టంగా. సో ఇవంతా కూడా ఒక ప్రాసెస్గా, ఒక ప్లాన్తో జరిగింది కాబట్టి యూఆర్ ఆల్ హియర్.